సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా నాగార్జున గారిది ఎన్ కన్వెన్షన్ గురించి. సో ఎన్ కన్వెన్షన్ అనేది ఆయన ఇష్టపూర్వకంగా కట్టుకున్న అన్ని హక్కులు తీసుకొని కట్టుకున్నా అని చెప్పుకొచ్చారు. బట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే అక్రమంగా కట్టారు, ఎఫ్టీఎల్ మీద కట్టారు అని చెప్పుకుంటూ వస్తున్నారు కదా. సో దాని గురించి మీరు ఏమి అభిప్రాయపడుతున్నారు? ఎస్పెషల్లీ మనకొచ్చేసరికి వర్షాలు పడినప్పుడు వాటర్ అన్నీ కూడా ఏవైతే న్యాచురల్ లేక్స్ ఉన్నాయో ఆ న్యాచురల్ లేక్స్లోకి వాటర్ అనేది వెళ్ళిపోతాయి అన్నమాట. అది ఇప్పుడు ఏంటంటే జనరల్గా ఎవరైనా కూడా ఎఫ్టీఎల్ ల్యాండ్స్లో కన్స్ట్రక్షన్ చేయటం వల్ల వాళ్ళు రీటైనింగ్ వాల్స్ కన్స్ట్రక్షన్ చేసేసేసి ఆ వాటర్ అంతా కూడా రోడ్డు మీదే స్టాగ్నేట్ అయ్యే విధంగా జరుగుతుంది. మీరు చూసారు ట్రాఫిక్ ఒక్కసారి ఫామ్ అయిందంటే మెయిన్ వాటర్ వల్ల చాలా టైం తీసుకుంటుంది మన ఇంటికి చేరుకునేసరికి. ఎఫ్టీఎల్ రిలేటెడ్లో ఏ ల్యాండ్స్ ఉన్నా కూడా గవర్నమెంట్ బాడీస్ అనేది యాక్షన్ తీసుకోవాలి. ఎవరి కన్స్ట్రక్షన్ అయినా కూడా ఇల్లీగల్గా అంటే ఎవరిదైనా కూడా డిమాలిష్ చేయాలి. మనం ఇండియాలో ఎవరైనా కూడా తప్పు చేస్తే మటుకి ఒబే చేయకూడదు. సో ఫ్యూచర్లో ఇంతకుముందు మనం ప్రీవియస్లో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా దీని గురించి తనిఖీలు చేసి ఆ కోర్టు దాకా తీసుకెళ్లిన విషయాన్ని ఇప్పుడు కోర్టులో ఉన్నప్పుడు ఇలా కూల్చివేత అనేది తప్పు అని చెప్పి నాగార్జున గారు కూడా స్పందిస్తున్నారు కదా, దాని గురించి మీరేమనుకుంటున్నారు? ఒకటి ఇప్పుడు ఒకవేళ కోర్టులో ఉండి జనరల్గా ప్రభుత్వం అనేది కక్షపూరితంగా అది డిమాలిష్ చేసిందంటే అది ఒకవేళ లీగల్ కన్స్ట్రక్షన్ అయితే మటుకి యాజ్ పర్ లా అండ్ ఆర్డర్ ప్రకారము మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మేము ఏ ప్రభుత్వము చూడము అంటే మన సినిమాటోగ్రఫీగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా స్పష్టం చేశారు కదా దాని గురించి అని చెప్పేసి. సో ఏ ప్రభుత్వంతో సంబంధం లేకుండా అక్రమంగా కట్టడాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఖచ్చితంగా మేము కూల్చివేస్తాం. అండ్ ఎఫ్టీఎల్కి దగ్గర ఉన్న ప్రాంతాల్లో ఉన్న కట్టడాలు అన్నింటినీ కూడా మేము కూల్చివేస్తామని కూడా చెప్పుకొని వస్తున్నారు కదా. సో హీరోగా కాకుండా ఇంకా వేరే పొలిటీషియన్స్ వాళ్ళు కూడా ఉన్నారు కదా, వీటిలో వాళ్ళే కూడా కూల్చివేసే అవకాశం ఉందంటారా? 100% అండి. ఇప్పుడు ఏంటంటే లా అనేది ఎవరికైనా ఒకటి, ఇప్పుడు కామన్ మ్యాన్కైనా ఒకటి, హెచ్ఎన్ఎస్కైనా ఒకటి, హై లెవెల్లో ఉన్నటువంటి పాలిటిక్స్లో ఉన్నా కూడా బిజినెస్ మ్యాగ్నెట్స్కైనా ఎవరికైనా లా అనేది ఒకటే అన్నమాట. ఎవరైనా కూడా అలాంటి కన్స్ట్రక్షన్స్ చేశారు అంటే న్యాచురల్ లేక్స్ని డిస్టర్బ్ చేసేసి కంపల్సరీ ఏంటంటే ఏ గవర్నమెంట్ అయినా కూడా, నాట్ ఓన్లీ టీఆర్ఎస్, నాట్ ఓన్లీ కాంగ్రెస్, ఏ గవర్నమెంట్ అయినా కూడా యాక్షన్ అనేది తీసుకుంటారు.